గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 20వ అధ్యాయము పురంజయుని పతనం. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యము గురించి అగస్త్యుల వారికి అత్రమునీంద్రుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను. ఒకరోజు అత్రిని అగస్త్యుల వారు కార్తీక మహత్యమును వివరించమని అడుగుచు, ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడా, వాసుదేవాంశ సంభూతుడా, ధర్మ శ్రవణమందు కార్తీక మాసము తగిన సమయాన్ని చేర్చబడింది. ఆ కార్తీక మహిమ వినగోరుతున్నాను అనగా అత్రి అందుకు అంగీకరించి వివరింపనారంభించారు. అగస్త్యమునీంద్ర, కార్తీక మాసములో సమానమైన నెల మరొకటి లేదు. ఈ మాసములో నదీ స్నానము, దీపదానము కోరికల్ని సిద్ధింపజేస్తాయి. దీనికి ఒక కథ ఉంది, చెప్తాను విను. పూర్వం త్రేతాయుగమున అయోధ్యను పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు. సంపద మదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు. సత్యాన్ని, పరిశుద్ధిని, మాన్యమాన్యాలు అపహరించాడు. లోభత్వము, కఠినము, బ్రాహ్మణ ద్వేషం కలవాడే బంగారం దొంగిలించే వాళ్ళతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు. ఇంతలో కాంబోజుడు, గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు. పురంజయుడు చతురంగ బలాలతో శత్రువుని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. యుద్ధభేరిలో ధ్వనులు మిన్నుమట్టాయి. ఇది స్కాంద పురాణార్గత కార్తీక మహత్యమందలి 20వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.